బైబిల్ సర్వేశ్వరుడు దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడేకి ఆజ్ఞ ఇశ్రాయేలు కాపాడవాడు కొనుగోలు చేసినప్పుడు వాక్యాలు ఎలా అయితే రాయబడినాయో పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనం విడిచిపెట్టేవాడు కానీ తన బిడ్డల్ని సిగ్గుపరచువాడు కానీ హల్లెలూయా హల్లెలూయా. దేవుడి ఇచ్చిన గొప్ప సమయం బట్టి వాక్యాలకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమీయులకు 8 రోమీయులకు 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి. కాబట్టి ఏ శిక్షా విధి కూడా లేదు, క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించును. ఎట్లగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈరోజు మనము ఎలా చూడాలి? ఏ శిక్షా విధి కూడా లేదన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిలో ఉన్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఎందుకంటే వారు క్రీస్తుతో నడుస్తున్నారు కనుక. ఇక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం దేవుడు మనకు క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుతో ఎవరైతే నడుస్తారో వారికి ఏ విధంగా ఏ శిక్షా విధి కూడా లేదు. ఒకవేళ శిక్షా విధి మనం ఏనికి ఇంకా వస్తుందంటే మనం ఎవరితో నడవట్లేదు, ఎవరితో లేము, దేవుడితో లేము కనుక శిక్షా విధి మనల్ని వెంటాడుతూ ఉన్నది. ఏమా ఇక్కడ వాక్యంలో క్లియర్గా మళ్ళీ చదవమని. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. చూడండి, ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి ఎవరు విడిపిస్తుందంట? ఏమా క్రీస్తుతో నీవు నడిస్తే, క్రీస్తులో నీవు ఉంటే ఏమి విడిపిస్తాడ? మరణము నుండి కూడా నిన్ను విడిపించగల శక్తి అది క్రీస్తు ఆత్మకు మాత్రమే ఉంది. శరీరానికి ఉందా? లేదు. ఎవరి ఆత్మకు ఉందంట? పరిశుద్ధాత్మకు మాత్రమే సాక్ష్యం. ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ నీలో ఉందా? అమ్మ చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ మనలో ఉందా? పాప బంధనం నుంచి సరిచేయగల ఆత్మ, నీ హృదయం శుద్ధి చేయగల ఆత్మ, నేను ఈ లోకం నుండి పాపములో పడకుండా కాపాడగల ఆత్మ, ఈ లోక మన్యంలోనూ అంటుకోకుండా కాపాడే ఆత్మ. హల్లెలూయా. మరి ఆ ఆత్మ మనకి ఈరోజు కావాలా వద్దా? మరి ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? ఏ సమయంలో దొరుకుతుంది? అమ్మా చెప్పాలి. ఏ సమయంలో దొరుకుతుందంట మనకి? అట్టి పరిశుద్ధాత్మ నీలో పొందుకోవాలంటే ఆరాధన సమయంలో ఎప్పుడైతే దేవా నీ ఆత్మను నా మీద కుమ్మరించు, ఆత్మవర్షణై నేను ఆత్మలో ఆనందించాలి ప్రభా. ఎప్పుడైతే నువ్వు దేవుడు నడుస్తూ ఉంటావో నేను బాగుగా ఆత్మలో ఆనందించాలని, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మని నీ మీద కుమ్మరించే. హల్లెలూయా. చదవండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయలేకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరాన్ని దేని అనుసరించకూడదు, మనము దేనికి లోబడకూడదు, శరీరానికి లోబడకూడదు, శరీరము మాట వినకూడదు. మనం దేనికి లోబడాలి? ఆత్మకి
లోబడాలి. ఈరోజు నువ్వు శరీరానికి లోబడితే శరీరం ఎక్కడ తీసుకెళ్తాట? మరణానికి. ఆత్మను అనుసరించి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు ఆయన శరీరమందు పాపముకు శిక్ష. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కుమారుని ఎందుకు పంపించాడంట? శరీరధారి రూపము ధరించుకొని భూలోకంకి నీ శరీరంతో ఏదైతే పాపము చేస్తావన్నావో, దేవుని ఇబ్బంది పెడతామన్నావో, దేవుని బాధ పెడతామన్నావో, అదే శరీరం ఈరోజు ఈ లోకంలో మరణించి తిరిగి జీవమై లేచాడు. అలాగే మన శరీరం కూడా ఈరోజు లోకంలో చనిపోయి జీవమై తిరిగి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోవాలంటే మనిషి చనిపోవడం కాదు, శరీరం చనిపోవాలి, ఆత్మ జీవమై ఉండాలి. నీ క్రియలన్నీ చంపివేయబడితే, నీ ఆలోచనలను చంపివేయబడితే, నీ తలంపులను ఎప్పుడైతే చంపివేయబడతావో అప్పుడు నువ్వు జీవం కలిగిన క్రీస్తులో బ్రతుకుతున్నావు. నీకే కీడపాయము రాదు. కారణం ఏమిటి? నీకు ఎవరున్నారు? దేవుని పరిశుద్ధాత్మ నీతో ఉన్నది కనుక నీకే కీడపాయము రాదు. దేవుడే సెలవిస్తున్నాడు ఏమని? ఇశ్రాయేలు కాపాడువాడు మూర్ఖుడు నిద్రపోడు. ఎందుకు? దేవుని పరిశుద్ధాత్మ నీతో ఉన్నది కనుక అది నిద్రపోయేది. కానీ మందిరంలో కూర్చున్న నీవు, మందిరంలో గడుపుతున్న నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని ఆరాధనలో నీవు, దేవుని పరిశుద్ధాత్మ ఈ రోజు నీతో ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మ ధరించుకుని ఉంటే నీ ఆత్మ అనే తలంపులకి వాక్యమే. ఏ ఆలోచన ఏ తలంపులు రావు. అమ్మా నిద్ర చదివిన పరిశుద్ధాత్మ భాగంటే ఏమంటారు? వాక్యం నిర్ణయంలో చేర్చకపోతే ఈ రోజు నీ ఆహారాన్ని కోల్పోతావు, ఈ వాక్య శక్తిని కోల్పోతావు. పరిశుద్ధాత్మ నీలో నింపబడాలంటే నువ్వు మేలుకునే వాక్యాన్ని గుర్తించాలి. నిద్రపోయే కలుగుతారా? చెప్పాలి. నిద్రపోయే రాగా తీసుకుంటారా? ఈరోజు కూడా జీవ ఆహారం కోసం అనేక దేవుడు ప్రతి ఆదివారం రోజు నీ కోసం సిద్ధపడి తీసుకున్నాడు. నీ ఆకలి తీర్చుకోవాలంటే దేవుడు సిద్ధపడిన శరీరమైన భోజనం కాదు, ఆత్మీయమైన. ఏప్రిల్ 11వ అధ్యాయం, ఏప్రిల్ 11వ అధ్యాయం, ఏప్రిల్ 13:4 వచనం. 13:4 ఏప్రిల్. ఏప్రిల్ 13. హల్లెలూయా. చదువు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యంలో ఏమని రాయబడుతుందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటారు. ఏమా? ఎలాంటి వివాహము? హల్లెలూయా. వివాహం ఎందుకు ఘనమైనది? ఎలా ఘనమైనది? దేవుడు ఎందుకు అంటాడు ఆ వాక్యము అక్కడ? వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు ఎందుకు మాట్లాడతాడని? ఎందుకంటే ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఇద్దరు పాపం చేయడానికి అవకాశం ఉంది, లోకంలో నశించుకోవడానికి అవకాశం ఉంది, చెడుతనాన్ని వారు ఆస్వాదించడానికి అవకాశం ఉంది.
మంచి జీవితాన్ని వారు చేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఘనమైనది అన్నాడు. కొంతమంది వివాహం అనే విషయంలో ఘనమైన వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. వారిద్దరికి ఎలా ఘనమైనది? నువ్వు వేరువేరుగా ఉన్నావు, నువ్వు లోకంలో ఉన్నావు, జీవించబడతావా? భార్య తప్పు చేసినప్పుడు భర్త గద్దిస్తాడు, భర్త తప్పు చేసినప్పుడు భార్య ఏం చేస్తాడ? సరి చేయబడతాడు. అదే నువ్వు ఒంటరిగానే సరి చేయబడతావా? నొమ్ముతావా దేవుడికి? ఒకవేళ నువ్వు లోకంలో ఉన్నావు, భర్త లోకంలో ఉన్నాడు, భార్య ఏం చేస్తాడ? ప్రార్థన ద్వారా భర్తను దేవుళ్ళలోకి నడిపిస్తుంది. ఒకవేళ భార్య లోకానుసారంగా ఉన్నది, భర్త ప్రార్థన విషయంలో ఉన్నాడు, ఏం చేస్తాడ? ప్రార్థన ద్వారా నా భార్యని మార్చబడాలని చెప్పి ఇప్పుడు ఘనమైనదా కాదు ఇద్దరికి? హల్లెలూయా. ఏమా మేలైనదా కాదా? మరి అట్టి మేలు జీవితం ఈరోజు భార్య భర్తలు ఆ రోజు స్టేజ్ మీద ఏది వివాహం అనే విషయంలో ఘనమైనదని అక్కడ సర్వించబడుతూ ఉన్నది. దానికి ఏంటి ఆధారం? దేవుడు దైవసేవకుడు ఎందుకు అక్కడ పలికాడు ఘనమైనదని? నా జీవితం ఎలాంటి ఘనమైనదై ఉన్నది మనం ఆలోచించాము ఈరోజు. హల్లెలూయా. ఎన్నో వివాహాలకి మనం వెళ్తా ఉన్నాం, వస్తా ఉన్నాం, వివాహాలు జరుగుతున్నాయి, వస్తా ఉన్నాయి. కానీ ఈ ఘనమైనది ఏంటి అసలుకి? వీరి జీవితం ఎలా ఘనమైపోతా ఉన్నది? వీరింటి నుంచి వారికి గీయమా కాదు. దేవుడు లోకం నుండి వాడిని వేరు చేసి ఒక పవిత్ర బంధం వారి మధ్య దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ఈరోజు దేవుడు ఇచ్చిన దేవునికి ఈ రోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటామా? అదే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే ఈ వాక్యంలో ఉన్న సారవాక్యం ఏదైతే ఉందో దాని లోతు ఏమైనదో, ఎందుకు దేవుడు భార్య భర్తలను జతపరిచినాడో ఆ జతపరిచిన కారణం ఏమైనది అని వారు గ్రహించి దేవుని ఆత్మచేత వారు నింపబడి దేవుడు నడిచేవారుగా ఉంటారు. అట్టి కృప వారు పొందుకోలేదు కనుకనే ఈరోజు ఎంతోమంది భార్య భర్తల మధ్య ఏం లేదంట సంతోషము. ఆ ఘనమైన వివాహం జరిగినది, మరి దాని తగ్గట్టు ఘనం నీ జీవితంలో ఉందా? లేదు. కారణం ఏమైంది? చెప్పిన వాక్యములను విని నా జీవితంలో దేవుడు ఏమేం చేశాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమేం చేశాడు? అది నువ్వు పరిశుద్ధాత్మ ధరించుకొని ఉన్నట్లయితే నీకు దేవుడు దాంట్లో రుచి ఏమైందో వాక్యంలో రుచి దేవుడు బయటపరిచేవాడు. మరొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనం, అది 4:34 చివరి. రేపటి గురించి చింతింపకుడి. హల్లెలూయా. దేవుడు వాక్యంగా సెలవించబడతానంటే రేపటి దినం మనది కానే కాదు. వాటి గురించి చింతపడదు. దాని గురించి నీకేమి కావాలో, రేపటి గురించి ఏమి కావాలో సిద్ధపరచుకోవడం ఎవరంట? యెహోవాయే. ఎవరు సిద్ధపడతారంట? నువ్వు ఎవరి కోసం సిద్ధపడాలి? ప్రభు కోసం సిద్ధపడితే నీకు రేపటి దినాన్ని ఏమి కావాలో నీకు చింత లేదు, చింత అవసరం లేదు. మనం పాట పాడుకుంటాం లేదా? ఏమని? చింత లేదిక. పాడనా పాట? వచ్చిన ఇస్తారా పాట? చింత లేదిక యేసు పుట్టెను బెత్లెహేమందున సర్వజనాంగమా. ఏది ఎవరు పుట్టారంటే మనకి చింత తీయడానికి? రేపటి దినాన్ని చింతపడక మన దేవుడు వాక్యం సెలవించబడతా ఉన్నాడు. ఎవరి కోసం పుట్టాడంటే దేవుడు? మన చింతలు తీర్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చింత దేవుడు ఇక్కడ వాక్యం ఉన్నాడు. రేపటి గురించి నువ్వు ఆలోచించకు, చింతపడకు. పరిశుద్ధాత్మ దేవుడిని చింత తీర్చేవాడు ఆయనే. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన చింత యావత్తు తీర్చుకోవడం కనుక మనం ఎవరి గురించి స్థిరపరచబడాలంట? దేవుని కోసం నీ సిద్ధపడితే, ఆయన ఆత్మ కోసం సిద్ధపడితే,
ఆయన పరిశుద్ధాత్మ కోసం నేను సిద్ధపడితే పరిశుద్ధాత్మ దేవుడు నేను విడిచిపెట్టేవాడు. కానీ ఈరోజు కేవలం నీలో ఆత్మ లేకపోవడం కారణమే నీ జీవితంలో ఎన్నో నష్టాలు మనం చూస్తాం. అది ఆత్మ ఉంటే నేను చేసిన సరిచే లేదు, నీ జీవితంలో నష్టం జరగబోతా ఉన్నది. మోకరించు, ప్రార్థన చేయి. నీ కుటుంబం పాడైపోతాను, నీ బిడ్డల జీవితం పాడైపోతాను. నువ్వు మేలుకొని ప్రార్థన చేయి, స్థిరపరచు. ఈ ముందడుగు వేయకు. ఇట్లా వ్యాపారంలో డబ్బు పెట్టవద్దు, నువ్వు నష్టపోతావు. ఏం మాట్లాడుతుందా? శరీరము కాదు మాట్లాడేది, శరీరం మోసకరమేది. శరీరం ఏం చేస్తాందా? మోసమే. వాక్యంలో రాయబడినది ఏమనంటే హృదయం అనేది కన్నా మోసకరము, అది ఘోర వ్యాధి కలదంట. ఏం సృష్టిస్తుందంట? శరీరం ఏం సృష్టిస్తుందమ్మా? వ్యాధిని సృష్టిస్తా ఉన్నది. ఆత్మ సృష్టిస్తుందా? ఆత్మ పేరు కోరుకుంటుంది. హల్లెలూయా. మరి అట్టి ఆత్మ నీలో లేకుండా ఈ రోజు నువ్వు ఎలా దీవించబడతావు? ఆత్మ లేకపోతే నీ దీవెన నీ వెంట. ఆత్మ నేను ప్రతి విషయంలో సరి చేస్తాను. ఏమనంటే నా సహోదరి మేలుకొని ప్రార్థించు, నా సహోదరుడా ఇది సరైన మార్గం, నా సహోదరుడా నువ్వు పాపంలో పడబోతావు, నీకు నష్టం జరుగుతుంది, దాని గురించి నువ్వు దాని వెంట పోవద్దు. ఏం నటిస్తుందా? ఆత్మ సరి చేయాలి. ఆత్మ ఎన్నడూ కీడు కోరుకుంటుంది. కోరుకుంటుందా? ఆత్మ నాశనాన్ని కోరుకుంటుందా? లేదు. మరి అట్టి ఆత్మ ఈ రోజు నీలో ఉందా లేదా? అట్టి ఆత్మ కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా లేదా? వాక్యం కోసం విని వెళ్ళిపోతా ఉన్నావా? ఆత్మ లేని వాడు నా వాడు కాదని వాక్యం సెలవించబడతాను. ఏమా? ఆత్మ లేని వాడు నా వాడు కానీ అట్టి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సంభవమే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు నేరుగా మాట్లాడు. చూద్దాం కీర్తనల గ్రంథం 23. కీర్తనల గ్రంథం 23 23 4వ వచనం. 23 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు నేను. ఎవరు భయపడ్డారమ్మా? చెప్పాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములను భయపడను. ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి రావాలి? శరీరమైతే భయపడుతుంది, ఆత్మ భయపడుతుందా? ఏమా? ఆత్మ భయపడుతుందా? ఆత్మ నిన్ను సరి చేస్తుంది. నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నానని హృదయం ఆత్మ గర్జిస్తుందంట. భయపడము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా ఏమనంట? అయ్యా నేను గట్టివాడును, మాట మాన్యము గలవాడును, మాట కూడా సరిగా రాదు నాకు, నేను ఎలా వెళ్ళదు? మోషే వెళ్ళు. ఎవరు తోడుగా ఉన్నాడంట? నేను నువ్వు తోడుగా ఉన్నాను. ఎలా తోడుగా ఉన్నాడు? దేవుడు పక్కన నడిచాడు. దేవుడు ఏమా ఏసయ్య వచ్చి చేయబట్టుకుని నడిపించాడా? ఎవరు ఆత్మ వచ్చిందంటే ఆయనతో పాటు దేవుడి ఆత్మ ఆయనతో వెంట వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నత్తివాడైన మోషేని అనేక ప్రజలు నడిపించే యాజకత్వం దేవుడు ఇచ్చాడు. నమ్మకస్తులుగా ఉన్నాడు దేవుడికి. మరి ఈరోజు మనం ఆత్మ కోసం సిద్ధపరచబడింది. మన జీవితంలో ఏసే మనం తెలవాల్సింది. పరిశుద్ధాత్మను ధరించుకుని మనం నడిస్తేనే దేవుని అంటే ఎల్లప్పుడూ క్షేమకాలం. మోషే ఏమైనా చేయగలిగాడా? త్వర ఏమైనా చేయగలిగాడా? ఏమ్మా రాజు ఏమైనా చేయగలిగాడా? ఇంత హాని చేయగలిగాడా? కారణం ఏమైనది? ఆయన దేవుడు ఉన్నారట, దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆయన వెంట వచ్చినది కనుక ఆయన ఏమి ఒకరు కూడా ఏం చేయలేకపోయారు. ఆత్మ లేకుండా వెళ్తే హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళే వ్యక్తి కవచం వేసుకున్నా లేదా? కిరీటం పెట్టుకోవాలి, డాలు తీసుకోవాలి, కత్తి తీసుకోవాలి,
ఒంటి నిండా ఇనుప సంఖ్యలతోటి కవచము ధరించుకొని వెళ్ళాలి. కవచము ధరించుకొని యుద్ధంలోకి వెళ్ళాలి. ఈరోజు మనం ఆత్మ ధరించుకొని వెళ్తున్నామా ఇంటికి, మందిరంలో నుంచి? హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో వచ్చిన నీవు, ఒట్టిగా వచ్చిన నీవు దేవుని రక్షణ కవచము ధరించుకొని ఆత్మధారణ వెళ్తున్నావా? అట్టి ఆత్మ ఈరోజు నీలో ఉందా? మరి అట్టి ఆత్మ పరిశుద్ధాత్మని ధరించుకోకుండా శరీరము ద్వారా వెళ్తావా? శరీరము ద్వారా వెళ్తే నాశనమే. వాక్యంలో రాయబడింది కదా, శరీరము నాశనానికి, ఆత్మ జీవానికి. హల్లెలూయా. మరి అట్టి ఆత్మ ఈరోజు మనం ధరించుకుంటున్నామా? ప్రతి ఆదివారం దేవుని పరిశుద్ధాత్మ వాక్యాన్ని మనం వినాలి. అది రక్షణ కవచం అని. ఆ రక్షణ కవచం ఈరోజు మనం ధరించుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాతో ఉన్నాడని నువ్వు అనుకున్నావా? మందిరంలో ఉన్న నీవు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఉన్నట్లయితే ఈ కీడాపాయము ఆయన ప్రేమ మనతో నిరంతరమైన. చూద్దాం మరొక వాక్యం చూద్దాం. కీర్తన 34:18 వచ్చిన కీర్తన 34:18. మా 34 చదువు. 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి. హల్లెలూయా. చూడమ్మా, నీతిమంతునికి ఎన్ని ఆపదలు కలుగుతాయంట? అనేకములు. వాటి నుంచి విడిపించేది ఎవరు? యెహోవాయే. చెప్పండి, ఇప్పుడు నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి, రావాలి, శ్రమలు వస్తాయి, రావాలి. వాటి నుంచి విడిపించేది ఎవరంట? మరి ఈ సాక్ష్యం ఎత్తబడాలా లేదా? ఈ సాక్ష్యం ఘనంగా ఉండాలా లేదా? ఈరోజు మన సాక్ష్యం ఎత్తబడిందా లేదా? అంటే ఆత్మ ఎక్కడ ఉందంట? నీ పరిశుద్ధాత్మ ఇశ్రాయేలు కాపాడబడుతున్నాడు. మరి ఆత్మ కాపాడుతుందా లేదా? ఈరోజు నీకు అవమానం కలగకుండా కాపాడిందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. మరి నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమైన వాక్యం సెలవించబడతా ఉన్నాయి. మరి ఆ నీతిమంతుల స్థానంలో ఈరోజు మనం ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మ ఈరోజు మనం ధరించుకున్నామా? మనకి పరిశుద్ధాత్మ లేకుండా మన ప్రయాణం వెళ్ళిపోతాము. దేవుడే సెలవిస్తున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కానీ. మరి ఎవరు ఉన్నాము? లోక సముద్రమా? లోకంతో ఉన్నామా? హృదయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ధరించుకుని నువ్వు ఎప్పుడైతే దేవుని స్థిరంగా నిలబడతావో అప్పుడు నీ జీవితంలో ఏ అపాయము రానే రాదు. వాక్యం సెలవించబడతాము, దేవుడితో నడుచుకోవాలి, ఏ అపాయం రానే. మనం ఎవరితో నడవాలి? దేవుడితో